నమస్కారం. యాక్చువల్గా ఈ రోజున జిల్లా కేంద్రంలో అనుకునేవాడిని ఆనవాయితీగా జిల్లా కేంద్రంలో గ్రీవెన్స్ సెల్ ఉంటుంది, డే ఉంటుంది. ఆ గ్రీవెన్స్ డేకి వెళ్ళి సమస్యల గురించి కలెక్టర్ గారికి వారి దివ్య సముఖానికి విన్నవించుకుందాం అనుకున్నా. తీరా కనుక్కుంటే అక్కడ ఎవరూ లేరు. ఆయన ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిద్దాం అనుకున్నా. ఏదో పామిడిలో పెట్టుకున్నామని చెప్పారట, పామిడికి అంతా తరలిపోయారు అని. కొద్దిమంది ప్రభుత్వ ఉత్తర్వులు ఆ విధంగా ఉన్నాయని కూడా చెప్పారు. నేను కలెక్టర్ గారికి ఒకటే మాట చెప్పాలనుకుంటా ఉన్నా. మీరు జిల్లా యంత్రాంగం యావత్తు ప్రతి వారం వేరే ప్రాంతానికి తరలిపోతూ ఉంటే దూరాభారాల నుంచి ఇక్కడికి అనేకమైన అర్జీలతో కష్టాలతో వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడతారు. దీన్ని గమనించమని మిమ్మల్ని కోరుతా ఉన్నాను కలెక్టర్ గారు. అట్లాగే నాకు గుర్తుంటే ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ కష్టాలకు కూడా ఒక ప్రత్యేకమైన గ్రీవెన్స్ పెట్టి ఉన్నాం. కనుక మీరు మీ ప్రభుత్వంతో మాట్లాడుకుంటారో మీరే నిర్ణయించుకొని మాట్లాడుకుంటారో తెలియదు, కానీ జిల్లా కేంద్రానికి సోమవారం రోజున అనేక సమస్యల పరిష్కార నిమిత్తం ప్రజలు ఇక్కడికి వస్తారు. వాళ్ళ కోసం కనీసం ఒక చిన్న బెంచన్న పెట్టండి. ఎందుకంటే ఎట్లాగో మీరు చూసేవాళ్ళు లేకపోతే పైకి పంపేవాళ్ళు తప్ప చేసేవాళ్ళుగా తక్కువ కదా. దాంట్లో మీతో ఏం మాట్లాడదాం అనుకున్నాం మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి. నేను ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ ద్వారా జరగాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. అట్లాగే జిల్లా కలెక్టర్ ద్వారా మీకు కొన్ని పంపాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేశారు. ఈ రోజున ఈ రాష్ట్రంలో పరిపాలన మొత్తం కుంటుపడిపోయింది అని చెప్పడానికి నేనేమాత్రం వెనకాడడం లేదు. మీ దృష్టిలో పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్ని కలవనీయకుండా ఏ విధంగా చేయాలి, ఏ విధంగా వైఎస్ఆర్సీపీ అట్లాగే న్యూట్రల్ గొంతుల్ని అణచివేయాలనేది మీ పరిపాలనలా కనిపిస్తూ ఉంది నాకు. మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మీ నాయకత్వంలో వ్యవసాయం విపరీతంగా పెరిగిపోయింది అని, అంటే సహాయం ఎక్కువైందని మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. మీరు మీ మంత్రి ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచించుకోండి. ఈ సంవత్సర కాలంలో మిర్చి రైతు నాశనం అయ్యాడు, మొక్కజొన్న రైతు నాశనం అయ్యాడు, పసుపు రైతు నాశనం అయ్యాడు, వరి రైతుకి ఇంకా డబ్బులు రాలే, పొగాకు రైతు దిక్కు లేకుండా పోయాడు. చిత్తూరు జిల్లా మీ జిల్లాలో మామిడికాయలని పీకి బయటపడేస్తూ ఉన్నారు. అమ్ముకుంటే వచ్చే డబ్బుల కంటే కూలి డబ్బులు ఎక్కువైతా ఉన్నాయని చెప్పి ప్రజలంతా కష్టాల్లో ఉంటే మీకు సంబంధించిన వాళ్ళు, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇష్ట ప్రకారం రెండు చేతుల సంపాదిస్తూ ఉన్నారని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు, కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. అయ్యా ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎన్ఆర్జీఎస్ పథకం, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అది నిట్ట నిలువునా దోచుకోబడతా ఉంది. దొంగ మస్టర్లు, నకిలీ మస్టర్లు సృష్టించబడతా ఉన్నాయి. ఒకే ఫోటోలతో అనేక చోట్ల గ్రూపులు ఫామ్ అవుతూ ఉన్నాయి. పని చేసే వాళ్ళకి నిజమైన ఆ వర్కర్లకి అక్కడ అన్యాయం జరుగుతూ ఉంది, ఆ శ్రామికులకు అన్యాయం జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు మీరు వినాలి, కూలి వాళ్ళంటే బాగలేదు, శ్రామికులని పేరు పెట్టినట్లు గుర్తు నాకు. మీరు చెప్పిన శ్రామిక వర్గం ఈ రోజున దోచుకోబడతాది ఇటైలుగా మీ కూటమి వ్యక్తుల చేత.
వాస్తవానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం పెట్టినప్పుడు మా బండ్లపల్లిలోనే మొదలుపెట్టాం మేము, నార్పల బండ్లపల్లిలో. నాకు బాగా గుర్తుంది, గ్రామ సర్పంచ్ నాయకత్వాన గ్రామ సభ జరిగి ఆ గ్రామ సభ వర్క్స్ని ఐడెంటిఫై చేస్తే ఆ వర్క్స్ అన్ని కూడా షెల్ఫ్ ఆఫ్ వర్క్స్గా అక్కడ ఉంటే వాటి నుంచి చేసి పని పెట్టాలి అనేక గైడ్లైన్స్ ఉన్నాయి దాంట్లో. ఈ రోజున గ్రామ సర్పంచ్కి కానీ గ్రామ సభకు కానీ సంబంధం లేకుండా పనులు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ ఆ పనుల గురించి గ్రామ సర్పంచ్ ప్రశ్నిస్తే ఆ సర్పంచ్ చేసిన తన విద్యుక్త ధర్మంలో వచ్చిన పనులను పెండింగ్ పెట్టి బెదిరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. అది మీరు ఆపితే మేము మీరు చేసిన పనులు ఆపేస్తామని చెప్పే విధంగా ఒక రోజున జరుగుతున్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నా. ఇది సాక్ష్యాలు అడుగుతారు, దండిగా సాక్ష్యాలు చూపిస్తాం మేము. ఒకటా రెండో ఉదాహరణ చూపిస్తారు. ఇది ఒక గ్రూప్, ఇది మా బుక్కరాయ సముద్రం మండలంలో ఉంటుంది. ఈ గ్రూపులో 4 పేర్లు ఉన్నాయి. కానీ ఈ ఫోటోలో 1 2 3 4 5 6 7 8 9 10 మంది బొమ్మలు ఉన్నాయి. ఈ గ్రూపులో ఉన్న పేర్లు నిజమా, ఈ ఫోటో నిజమా చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇంకొక వింత చూపిస్తా నేను. ఇవి 2 గుంపులు, ఇవి 2 గుంపులు. ఎవరైనా దగ్గరగా చూస్తే 2 గ్రూపుల్లో ఉన్న వాళ్ళ యొక్క ఫోటోలు ఒక్కటే అనే సంగతి అర్థమవుతుంది. కనీసం పాపం మీరు మనుషులను అటు ఇటు మార్చారు, కానీ చూడండి అక్కడ నాయకులంతా ఒక్కరే కనిపిస్తుంది అక్కడ. ఇట్లా ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. ఇది మత్స్సుకంత పెద్ద ఒక బండలు ఉంది నా దగ్గర. ఇది చూడండి, ఇదైతే మరి అన్యాయం. ఇది అసలు మనుషులు కూడా మార్చలే, వెనక ముందు కూడా మార్చలే. ఇక్కడేమో 5 పేర్లు ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 మనుషులు ఉన్నారు. ఇక్కడ అంతే, ఇక్కడ 6 పేర్లు ఉన్నాయి, 9 మనుషులు ఉన్నారు. సేమ్ ఇట్లాడు కొల్లలుగా చూపిస్తాం మేము. కానీ ఈ రోజున ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారంటే, అయ్యా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు మేట్లు మొత్తాన్ని మార్చేసి మీకు సంబంధించిన వాళ్ళతో నింపారట. తెలుగుదేశం పార్టీ కూటమి వాళ్ళతో నింపారట మేట్లందరినీ కూడా. ఫీల్డ్ అసిస్టెంట్లు అయితే చాలా ఆఖరి కలెక్టర్ గారు పాపం జీతం తక్కువ అంటూ ఉన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లో కోపం వస్తే నేను చేయగలిగింది ఏం లేదు. సిద్ధపడండి. ఈ రోజున నిజాల నిగ్గు తీర్చడం కోసం వాళ్ళు కూడా మార్చబడ్డారట. మీ మీద అలిగేషన్ ఉంది, మాస్టర్లలో లేని వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉన్నారు అంత లెక్క అని. దానికి పైనుంచి కింది వరకు కూడా ఉంది అని జనం మాట్లాడుకుంటా ఉన్నారు. చివరికి మొన్న ఒక సంఘటన జరిగితే బుక్కరాయ సముద్రం ఎండిఓ గారు నేను ఎంక్వైరీ చేస్తున్నా అని చెప్పారు. ఏం ఎంక్వైరీ చేస్తున్నారో ఏమొస్తున్నారో తెలియని పరిస్థితి ఇక్కడ. కానీ కలెక్టర్ గారు మిమ్మల్ని కోరుతా ఉన్నా, మీరు ప్రభుత్వానికి తెలియజేయండి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన ఇటువంటి దుర్మార్గమైన శ్రామికుల శ్రమను దోచుకునే సంఘటన పైన ఎంక్వైరీ జరగాలి. ప్రజలకు నమ్మకాన్ని, కాన్ఫిడెన్స్ని డెవలప్ చేయాలి. ఏదైతే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కష్టపడే వాళ్ళ కోసం పని లేని కాలంలో పని పెట్టే విధంగా ఏర్పాటు చేశారో, ఆ కార్యక్రమం మీద, ఆ ప్రోగ్రాం మీద నమ్మకం కోల్పోకుండా విశ్వాసంతో ధైర్యంగా ముందుకు పోయే విధంగా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైనే ఉంది. కానీ ఇక్కడ మీ కూటమి, మీ పార్టీలకు సంబంధించిన వాళ్ళ చేతివాటం ఎక్కువగా ఉందని ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు. అంతేకాదు సుమా, పాత పనులకే కొత్త విధంగా దానికి చెక్కి అన్నిటికీ అది కుంటలు కావచ్చు, ఏదైనా కావచ్చు కాక వాటిని కొత్తగా బిల్లులు చేసుకుంటున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. దీన్ని పరిశీలించాలి. ఊరకే తూతూ మంత్రంగా నడితే కాదు. లేకపోతే బుక్కరాయ సముద్రం
అట్లాగే నా సింగనమల నియోజకవర్గంలోని మండలాల్లో ఖచ్చితంగా ఆఖరికి ప్రజల పక్షాన అన్ని విషయాల్ని కూడా నిగ్గు తేల్చే కార్యక్రమాన్ని చేపడతామని మీకు తెలియజేస్తూ ఉన్నాం. గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మీ సహాయ సహకారాలు కావాలా పోలీసు వాళ్ళది కూడా. ఎందుకంటే ప్రజల సొమ్మును రక్షించడం కోసం, ప్రభుత్వ సొమ్మును కాపాడడం కోసం విషయాన్ని గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను. ఈ రోజున అక్కడక్కడ కూర్చుని మాట్లాడుతాను. సింగనమలకి వెళ్ళా. సింగనమల్లో కూర్చునేమంటే మీరు ఏం చూశారు సార్? అసలు మీరు వాడికి వెళ్ళండి, అసలు తెలుస్తుంది మీకు. పనిచేసే వాళ్ళు ఎవరో, డబ్బులు వచ్చేది ఎవరికో, ఎవరికి ఎంత పోతుందో అర్థం కావడం పరిస్థితుంది. మీరన్నా పట్టించుకోరా అని ప్రజల యొక్క పక్షాన వాళ్ళ కోరిక మేరకు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ తరఫున ప్రజా సంఘాలని కలుపుకొని ఈ యొక్క ఉపాధి హామీ పథకం జరుగుతున్న అనేకమైన అవకతవకల్ని, ఎవరైతే దుర్మార్గంగా దీన్ని వాడుకొని లబ్ధి పొందుతారో వాళ్ళ యొక్క చరిత్రలను కూడా బయటపెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని తెలియజేస్తూ ఉన్నాం. మీకు కనపడడం లేదా బాబు గారు? ఇసుక గురించి మీరు మాట్లాడే మాటలుంటే మాకంతా ఒళ్ళు గగురు పడుస్తుంది. ఉచితంగా ఇసుకిస్తామని చెప్పి తెలియని వాళ్ళు ఉచితంగా ఇసుకిస్తామని బండ్లు వేసుకుపోతే లెక్క కట్టండి, బండి కూడా వదిలిపెట్టడం లేక ఎంత దుర్మార్గమైన ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది అంటే, అయ్యా ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పేపర్లు చూస్తాం, అన్ని ప్రాంతాల్లో కూడా ఇసుక దోపిడీ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. కూటమి నాయకులే దాన్ని వెనక్కున్నారని మీ పత్రికలే రాస్తూ ఉన్నాయి. మట్టి అంతలకు అమ్ముకున్నాను కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అనంతరం రూరల్లో కానీ, బుక్కరాయ సముద్రంలో కానీ కోట్లాది రూపాయల మట్టి ఎటువంటి మైనింగ్ పర్మిషన్ లేకుండా జరుగుతూ ఉందని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కానీ చూసి పట్టించుకోకుండా పెద్ద వాళ్ళ పేర్లు చెప్పిపోతూ ఉన్నాయని చెప్తారు. ఆ పెద్ద వాళ్ళ పేర్లు కూడా బయటపెట్టే కాలం వస్తుంది. అయా మీకు అర్థం కాకపోతే ఎట్లా? చిన్న జలాలపురంలో టిప్పర్ లాపితే గొడవ, నిధన వాళ్ళు సవాలు విసురుతూ ఉన్నారు. మేము తోడేదే తీసిపోయేదే ఏం చేస్తారు గ్రామస్తులని మీకు కూడా తెలుసు ఆ విషయం. మీరే పంచాయతీ, మీ ప్రభుత్వమే పంచాయతీ చేసింది. అక్కడ రీచ్ ఒక్క చోట ఉంటే నదులన్నీ కూడా తొవ్వివేయబడతా ఉన్నాయి. ఎలనూరు ప్రాంతంలో కూడా అదే కార్యక్రమం జరుగుతూ ఉంది. డంపులుగా ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. ఆ డంపులన్నీ ఏమైపోయాయి? ఎవరివి? రాయదుర్గం, కళ్యాణ్ దుర్గం, సింగనమల, ఎక్కడ పడితే అక్కడ ఏం జరుగుతూ ఉంది? ఇక్కడ ఇసుక ఉచితం. అసలు ఇసుక ఈ అనంతపురం జిల్లాలో ఇసుక తీయడమే నేరం. అసలే భూగర్భ జలాలు అంతంత మాత్రం ఉన్న ఈ జిల్లాలో ఇసుక తోడుకొని పోయిన తర్వాత ఆడ భూగర్భ జలాలు లేక తాగునీటికి, సాగునీటికి, చివరికి పసలకు నీళ్లు తాగే కూడా ఇబ్బంది వస్తుందే. రీచ్లను ఐడెంటిఫై చేసి పెట్టే అధికారుల కన్నా యాదుండాల్సిన అవసరం లేదా? ఉల్లికల్లు రోడ్లో వస్తే ఎన్ని టిప్పర్లన్నా పట్టుకోండి, ఆ ఫైన్ ట్యాక్స్ కట్టి మేము తోలుకుంటామని ధైర్యంగా ప్రకటిస్తూ ఉన్నారంటే ఏం జరుగుతోంది ఇక్కడ? ప్రభుత్వం ఉన్నది ప్రజల సంక్షేమం కోసం పనిచేయడం. ప్రభుత్వం ఉన్నది ప్రజా వనరుల్ని, ప్రభుత్వ వనరుల్ని కాపాడాలి, దాన్ని ప్రజలకు, ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా పనిచేయడం తప్పనిస్తే పార్టీల కోసం కాదన్న సంగతి గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం. ఇన్ని అరాచకాల కృత్యాలు జరుగుతున్నా ఏదో ప్రశాంతంగా ఉందని ఉష్ట్రపక్షి ఇసుకలో తలకాయ పెట్టుకున్నట్లు, అంటే కళ్ళు మూసుకొని ఏదో పిల్లులు పాలు తాగినట్లు, ఏమీ జరగలే, ప్రశాంతంగా ఉందని ఏ విధంగా అనుకోగలుగుతున్నారు మీరు? వాటాల కోసం కొట్టుకున్నారు కన్నంపల్లిలో, స్టాంపుల కుంభకోణమని ఇద్దరు కొట్లాడుతూ ఉన్నారు. కళ్యాణ్ దుర్గంలో ఇద్దరు ఆ పార్టీ వాళ్ళే. ఎవరి మీద నెట్టేశారు దాన్ని? పాప హనుమంతరాయ చౌదరి కొడుకు పేరేదో మన నెట్టేరాక మీరే. ఈ ఊర్లో ఎమ్మెల్యే గారు వారి పార్టీ నాయకుడిని హత్య చేయడానికి ఏదో ప్రణాళిక రచించారని మీరే చెప్పారు. అంత ప్రశాంతంగా ఈ జిల్లా ఉందా అడుగుతా ఉన్నాం. జనం బాధల్లో ఉన్నారు.
జనం బాధల్ని పట్టించుకోండి. కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి చెప్తా ఉన్నా, మీరు ప్రజల గురించి ఆలోచించమని కోరుతున్న మిగతా విషయాల్ని పక్కకు పెట్టండి. ఇదే రాష్ట్రంలో 7 గుర్రాలపల్లిలో ఇప్పటికి కూడా దళిత బాలికపైన అత్యాచారం జరిగితే 2 సంవత్సరాలుగా ప్రధాన నిందితుడు ఇంకా పట్టుబడలేదని పేపర్లో వార్త వస్తుంటే వినడానికి గుండెల్లో కలుక్కంట దగ్గరికి ఇది మీ ఎఫిషియన్సీ అనే విషయాన్ని చెప్పడానికి ఏమాత్రం బాధపడడం లేదు. న్యాయం జరగాలి. అందుకంటే ముఖ్యంగా ఎక్కడా లేని విధంగా, ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా నాణ్యమైన మద్యాన్ని, అంటే నాణ్యమైన సారాయిని చౌక ధరలకి, సరసమైన ధరలకి ఇస్తాయని ప్రకటించిన ముఖ్యమంత్రి పరిపాలిస్తున్న ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులే లేవు. బెల్ట్ షాపులు ఉంటే అదేదో కొత్త పదం నేర్చుకున్నారు, ఏదో తొక్క తీసి ఏమో తీస్తారు, అదేదో తొక్క తీసి నార తీస్తామని, తొక్క తీసి నార తీస్తామని. అదే మాకు బాగా తెలుసు, మేము ఎడారోళ్ళం కదా, మేము నార బీకుతాం కలబంద మొక్కలంతా నానేసి. అట్లా పీకాల్సి వస్తే ఊరికి 5-6 మందికి పీకాల. మీరు ఈ రోజున అసలు బెల్ట్ షాపు లేని ఊరేదో చూపించమని అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. ఈ రోజున మేము చూపిస్తాం బెల్ట్ షాపులు ఎక్కడెక్కడ ఉన్నాయో, వచ్చాక వెయిట్ చేయండి. ద డేస్ ఆర్ కమింగ్. బెల్ట్ షాపులు లేని ఊరు చూపించండి. బెల్ట్ షాపులకు కూడా అదే వేలం పాడి మరీ తీసుకున్నాయన్న వార్తలు విని మేము బాధపడతా ఉన్నాం. ఏం చేద్దాం? నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలు, చౌక ధరలకి పేదల ఆరోగ్యార్థం అమ్ముతామని చెప్పే ప్రభుత్వాన్ని చూసి మేము బాధపడ్డాం తప్ప ఏం చేయగలం మాకరికి. కానీ ఇవన్నీ కూడా ఈ జిల్లాలో విపరీతంగా పేటరేగిపోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో శాంతి భద్రతల సమస్య ఉంది, రైతాంగం సమస్య ఉంది. మీ అంట చూసుకొని, మీ ప్రభుత్వం పేరు చెప్పుకొని పైన చెప్పిన ప్రతి ఒక్కటి అన్యాయాల్లో భాగముందని ప్రజలు బాహాటంగా మాట్లాడుకుంటా ఉన్నారు. రండి, మీరు ప్రభుత్వం నుంచి పంపించండి, మేము కూడా వస్తాం, ఎంక్వైరీ చేద్దాం, ప్రజా సంఘాలను పిలుద్దాం, ప్రజలతో మాట్లాడదాం. పనిచేసేవాడికే డబ్బులు రావాలి. ఎవడైతే కష్టపడతాడో వాని దగ్గరే వారికే ఆ కూలి పోవాలి. అంతేగాని ఇంట్లో కూర్చున్నోడికి, లేకపోతే మీ పార్టీ అనుయాయులకి, ఇంకోరికి అప్పనంగా డబ్బులు పోవడం, ఆ డబ్బులు వివిధ రూపాల్లో వివిధ భాగాలుగా ముందుకు పోవడం అనేది సంతవ్యం కాదు. పేదవాళ్ళ కడుపు కొట్టే ప్రక్రియ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జరిగిన పరిపాలనలో ప్రభుత్వ పరంగా లిక్కర్ షాపులు నిర్వహిస్తే ఏడ్చి గగ్గోలు పెట్టారు. మామూలు గగ్గోలు కాదు. బెల్ట్ షాపులు లేవు. ఎవరన్నా 1-2 బాటిల్ అయితే అమ్ముకొని వచ్చాక ఇట్లా వేలాలు పాడుకున్న బెల్ట్ షాపులు లేవు. మద్యం ధరలు పెంచడం, అవైలబిలిటీ తగ్గించడం. అంటే మీరు మాట్లాడిన మాట ఒకసారి మీరు రీరైండ్ చేసుకొని చూసుకోండి. కనుక ఈ కార్యక్రమాల మీద మేము కలుద్దాం అనుకున్నాం ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలుద్దామంటే కలెక్టర్ గారు ఏమో అక్కడికి వెళ్ళారు. అయినా కలెక్టర్ గారిని కలుస్తాం. నేను ఈ ప్రభుత్వానికి ఒకే ఒక మాట చెప్పాలనుకున్నాం. పరిపాలన అంటే ప్రజల సంక్షేమం, అట్లాగే ప్రజల శాంతి భద్రతలు, ప్రజల గౌరవ మర్యాదలు, ప్రజాధనాన్ని అంటే ముఖ్యంగా కూలీ వాళ్ళ ధనాన్ని, అట్లాగే ప్రకృతి వనరుల్ని వాటిని కాపాడుకోవడం, ప్రజలపరం చేయడమని బలంగా నమ్మేవాళ్ళుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టండి. మీరు ఎంక్వైరీ చేయండి, ఒక స్వతంత్రమైన కమిషన్ని వేయండి. కలెక్టర్ గారు మీ చేతుంటే మీరు వేయండి, లేకపోతే ఇండిపెండెంట్ కమిషన్ వేయమని ప్రభుత్వానికి రికమెండ్ చేయండి. మీరు రానున్న రోజుల్లోనే ప్రజా సంఘాలు, ప్రజల యొక్క సహకారంతో వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీ ఆ కార్యక్రమాన్ని చేపడుతున్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం.